రేవంత్ రెడ్డి అదానీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా సెగ తగిలేలా చేస్తున్నాయట. అదానీకి కాంగ్రెస్ కి దోస్తి ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక వారు కూడా తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. అదానీ విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో ఇది మరింత కీలకంగా మారింది. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అదే కూటమిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం అదానీకి ఝలకిచ్చారు. అదానీ ఎనర్జీ సొల్యూషన్ సంస్థకు ఇచ్చిన స్మార్ట్ మీటర్ల టెండర్ ను రద్దు చేశారు. మళ్లీ టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. అయితే అదానీ తీరుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే టెండర్లు కూడా రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అదానీ కంపెనీలకు కొత్తగా అనుమతులు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున భూములు అప్పగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. స్వయంగా కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్ట్ లోనే కొడంగల్లో, రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. గత ఏడాది దావోస్ వెళ్లి అదానీతో 10,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన ఇంట్లోనే అదానీతో భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అమెరికాలో కేసు తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వాటిని వెనక్కి ఇచ్చేశారు. అయితే అదానీపై అంతర్జాతీయంగా కేసు నమోదు కావటం వల్లే డబ్బులు వెనక్కి ఇచ్చేశారేమోనని అంతా అనుకున్నారు. కానీ కేటీఆర్ విమర్శల వల్లే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో అదానీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ను స్టాలిన్ రద్దు చేశారు. పొరుగు రాష్ట్రం అదానీకి రెడ్ సిగ్నల్ చూపిస్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో అదే కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే తెలంగాణలో వ్యవహారం మాత్రం మరోలా ఉంది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారంటే వ్యవహారం పెద్దగానే ఉంది కావచ్చని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న వాళ్లతో అదానీ కాంట్రాక్టులు రద్దు చేస్తున్న హస్తం పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డితో ఆ పని ఎందుకు చేయించలేకపోతున్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. అసలు అదానీ కాంగ్రెస్ మధ్య ఏదో జరుగుతుందన్న గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఢిల్లీ పెద్దల హస్తం లేకుండానే అదానీతో రేవంత్ రెడ్డి వ్యవహారం నడిపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.